అపోస్తలుడైన పేతురు మొదటి పత్రిక 3వ అధ్యాయంలోని 9వ వాక్యాన్ని చదువుకోబోతున్నాం. ఆశీర్వాదమునకు వారసులగుటకు మీరు పిలువబడితిరి. భూలోకంలో ఆశీర్వాదం పొందడానికి చాలా ప్రయాసపడతాం, పరుగులు తీస్తాం. ఆశీర్వాదం మనకు అవసరమని కోరుకుంటాం. అయితే విచిత్రం, మరి పరలోక దేవుని దగ్గర నుండి ఆశీర్వాదాలు ఎలా పొందాలి? నా ప్రాణప్రియుడైన యేసును బట్టి బ్రతిమలాడుతూ చెప్పగలిగిన మాట, దేవుడు పిలిచాడు, ఆశీర్వదిస్తాడు. దేవుడు పిలిచాడు, దీవెనలిస్తాడు. అయితే అది పొందుకోవడం నీ చేతుల్లో ఉంది. కుటుంబాన్ని మొట్టమొదటిగా జ్ఞాపకం చేసుకుంటాం. అతగాడి పేరు అబ్రహాము. ఒకనాడు విగ్రహ సంబంధమైన ఆరాధనా పైలంలో ఉన్నవాడు, విడిచిపెట్టి ప్రభు పిలిస్తే వచ్చినవాడు విశ్వాసులకు తండ్రిగా మారాడు. అతనిని బట్టి అన్ని కుటుంబాలు, ప్రపంచమంతా ఆశీర్వదించబడింది. మరి ఈ రోజున ఆయన మనకు తండ్రే కదా, మనం ఆ ఇంటి సభ్యులమే కదా, యేసుక్రీస్తు సంఘానికి శిరసే కదా, మనమంతా శరీరమే కదా. మరి అలాంటప్పుడు పరలోకమందు ఆ తండ్రి ఉన్నాడు. ఆ తండ్రి బిడ్డలమైతే మనమంతా దీవెనలకు వారసులుగా ఉన్నామా? ఈరోజు అబ్రహామును గురించిన కొన్ని సంఘటనలు చెబుతాను. అబ్రహామునకు 8 మంది సంతానం. ఒక సంతానం ఇస్మాయేలు, రెండో సంతానం ఇస్సాకు, మూడో సంతానం 6. మొత్తం మీద అందరూ కలిసి 8 మంది అబ్రహామునకు సంతానం. అయితే ఈ 8 మంది తండ్రి ఇంట్లోనే ఉన్నారు. ఈ 8 మంది అబ్రహాంతోనే ఉన్నారు. ఈ 8 మంది ప్రార్థనాపరుడైన సహవాసంలో కొనసాగారు. కానీ వీళ్ళ మొత్తాన్ని చూస్తే ఎవరు ఆశీర్వదించబడ్డారు, ఎవరు దీవించబడ్డారు? మీరు ఒక్కసారి ఆదికాండం 25వ అధ్యాయములో 5వ వాక్యాన్ని చదవండి. అబ్రహాము తనకు కలిగినది యావత్తు ఇస్సాకుకిచ్చాడు. మరి ఇస్మాయిల్ సంగతి ఏమిటి? మరి మిగతా 6 సంగతి ఏమిటి? ఈ రోజున సంఘంలో 3 గుంపుల వాళ్ళు ఉంటారు. తండ్రి ఇంట్లో 3 గుంపుల వాళ్ళు ఉంటారు. ఒక గుంపు ఇస్మాయిలు గుంపు, రెండో గుంపు ఇస్సాకు గుంపు, మరో గుంపు ఏమిటయ్యా అంటే ఇదిగో 6 కెతూర సంతానమైన వారు 6 ఒక గుంపు. ఈరోజు ఇది ఆత్మ సంబంధంగా పరలోక దీవెనలకు మనం వారసులమేనా? ఈ ఆలోచనతో ఈ అడుగులు వేయబోతున్నాం. సరే, మీకు అర్థమయ్యే రీతిలో క్లుప్తంగా చెప్పాలి అంటే, ఈ హాగరు ఒక మగ సంతానాన్ని కన్నాక ఇస్మాయేలును నామకరణం చేశారు. చేసిన తర్వాత ఇంట్లో కొన్ని గొడవల వలన ఆమెను బయటికి పంపించి వేశాడు. హాగరును బయటికి పంపించేటప్పుడు పిల్లవాడిని ఆమె చేతికిచ్చి ఆహారమును నీడతిత్తిని ఇచ్చి ఆమెను పంపివేశాను. ఇస్మాయేలు కలిగిన ఆస్తి ఆహారము, నీడతిత్తులో నీళ్లు, వాటితో బయటికి పంపించి వేశాడు. ఈ వచనాన్ని కొంచెం జాగ్రత్తగా గమనించాలి. సరే, మొదట ఇస్మాయిలు గురించి చెబుతాను. హాగరు అబ్రహాం ఇంట్లో ప్రవేశించింది. సరే, హాగరు వచ్చాక హాగరు గర్భవతి అయ్యింది. ఆ తర్వాత ఒక రోజున ఇంట్లో బహు ఒత్తిడి ఉండడం వలన నెమ్మదిగా ఇల్లు వదిలిపెట్టి పారిపోతా ఉంది. పారిపోతా ఉంటే దేవుని దూత మధ్యలో నిలబడి ఆపి పలకరించి, ఎక్కడికి వెళుతున్నావు, ఎక్కడి నుంచి వస్తున్నావు అని అడిగి వివరాలు సేకరించాక, ఎందుకు అనవసరంగా బయటికి వెళుతున్నావు, తిన్నగా ఇంటికి వెళ్ళు, నీ యొక్క సేర ఉందే ఆమె చెప్పినట్టుగా నువ్వు చెయ్యి అని చెప్పి ఇంటికి పంపిస్తూ ఒక మాట అంది, నీకు ఒక మగబిడ్డని ఇస్తాను, ఆ మగబిడ్డ గొప్పవాడవుతాడని ఆ హాగరుని దేవుని దూత దీవించి విషయాలు చెప్పింది. మీరు అది ఒక్కసారి బైబిల్లో చదివితే 16, 11, మరియు యెహోవా దూత, ఇదిగో యెహోవా నీ మొర వినెను, నీవు గర్భవతి అయి ఉన్నావు, నీవు కుమారుని కని అతనికి ఇస్మాయిలును పేరు పెట్టుదువు. అతడు అడవిగాడిద వంటి మనుష్యుడు, అతని చెయ్యి అందరి చేతులకు విరోధంగా ఉండును. హాగరు క్రమం ప్రకారం వచ్చిన వ్యక్తి కాదు. ఆ తర్వాత పుట్టిన బిడ్డ ఎవరయ్యా అంటే అతని చెయ్యి అందరి చేతులకు విరోధంగా ఉంటుందట. అంటే అతను ఎంతసేపు తన చెయ్యి ఎత్తితే ఎదురువానికి విరోధంగా చెయ్యి ఎత్తే మనస్తత్వం ఉంటుంది. అతనికి దేవుడు ఆశీర్వాదాలు కలుగచేసి నీ అయిన వాళ్ళ దగ్గర ఎదురుగుండా ఉంటావు అని చెప్పాడు. ఇదంతా మనం చాలా జాగ్రత్తగా విన్నాం.
ఒకసారి ఇస్సాకు పుట్టినాక అబ్రహాము విందు చేశాడండి. ఇస్మాయేలు చూసి నవ్వాడండి, పరిహాసం చేశాడట. బైబిల్లో రాయబడింది. ఇస్మాయేలు అనే వ్యక్తికి 3 అనుభవాలు మనం బాగా గమనిస్తాం. మొదటిది ఏమిటంటే క్రమం తప్పిన వ్యవహారం. నేను మీతో చెప్పేది ఆశీర్వాదం మా ఇంటికి రావాలండి, మా తల దీవెనలతో నింపబడాలి, నా గిన్నె నిండి పొంగి పొరలాలి, శారీరకంగా ఆధ్యాత్మిక అన్ని దీవెనలు నాకు కలగాలని మీలో చాలామంది ఆరాటపడుతుంటారు, పోరాడుతుంటారు, ప్రార్థిస్తూ ఉంటారు. కానీ నీ లక్షణాలు ఏమై ఉన్నాయి? ఒకసారి క్రమంగా జీవించేవానికి ఉండే దీవెనలు అక్రమంగా నడిచే వాళ్ళకు ఉండవు. దేవుని వాక్యం ఏముంది తెలుసా? ప్రతిదానికి ఒక క్రమం ఉంది. అక్రమంగా వ్యవహరించబాకండి. ఆయన చాలాసార్లు ఏమన్నాడు తెలుసా? అక్రమంగా నడుచువారలారా నా యుద్ధ నుండి పొండి. బైబిల్ లేఖనం ప్రకారం భక్తిలో జీవిస్తున్న మనం దేవుని వాక్యానికి తగ్గట్టుగా ప్రవర్తిస్తున్నామా? దేవుని వాక్యానికి తగ్గట్టుగా మనం కొనసాగుతున్నామా? భక్తులకు అక్రమ నడక పనికి రాదు. దేవుని వాక్యం ఏం చెబుతుంది? నువ్వేం నడుస్తున్నావు. దేవుని వాక్యం ఏమి నేర్పిస్తుంది? నువ్వేమి నేర్చుకున్నావు. అక్రమంగా నువ్వు వ్యవహరిస్తే నీ జీవితం ఎవరితో సమానమయ్యా అంటే అదిగో ఇష్మాయేలు జీవితంతో సమానం. గుండె మీద చేయి పెట్టుకుని మీరందరూ ఆగి ఆలకించి, నిజంగా నా జీవితంలో ఇంత వాక్యం విని క్రమంగా నడుస్తున్నానా? ఇంత సందేశం నాకు వినబడింది, ఆత్మీయమో నడిపిస్తుంది, సేవకులేమో బోధిస్తున్నారు, పరిశుద్ధాత్మేమో హెచ్చరిస్తుంది, శ్రమలేమో దిద్దుతున్నాయి. మరి ఇంత జరిగిన వాక్యానుసారంగా క్రమంగా నేను ఉన్నానా? విగ్రహాలతో మీకేమి సంబంధం అన్నాడు. వెలుగుగా ఉన్న మీరు చీకటితో ఏం పొత్తు అన్నాడు. ఇక మీదట పరిశుద్ధ జనంగా ఉండాల్సిన మీరు అన్యజనుల వలె ఎందుకు వ్యవహరిస్తున్నారు అన్నాడు. అంటే క్రమం తప్పినట్టేగా. వారు విస్తరించి మాట్లాడతారట. విస్తరించి మాట్లాడటం వలన వాళ్ళ ప్రార్థన వినబడుతుంది అనుకుంటే పొరపాటు అన్నాడు. అంటే వీళ్ళంతా అన్యులు కాదు, బయట వాళ్ళు కాదు, సంఘంలోనే ఉంటారు. వాళ్ళ ప్రార్థనలు దీర్ఘంగా ఉంటాయి, వాళ్ళ ప్రార్థనలు గొప్పగా ఉంటాయి. అయితే విచిత్రం ఏడు తెలుసా? చీకటితో నీకేం సంబంధం అంటే ఇది అక్రమమేగా. ఇదిగో సమాజంగా కూడడం మానక అంటే మానుకుంటే అక్రమమేగా. మీరు క్రీస్తు యేసుని ఎరిగిన మీరు సహించడం మొదలుపెట్టండి అని ఉంటే సహించలేకపోతే అక్రమమేగా. ఈ రోజున ఈ ఇష్మాయేలు జీవితంలో మొదట మనకు కనబడేది ఏమిటంటే ఈ వాక్యాన్ని క్రమంగా తూచా తప్పకుండా మనం పాటిస్తున్నామా? ఒకవేళ ఈ వాక్యాన్ని పాటించకపోతే వెళ్ళమన్నదేమో ఫలానా స్థలానికి, యోనా అంటాడు నేను మరో దిక్కుకు వెళతాను అంటాడు. అంటే మన జీవితంలో హాగరలాగా అప్పుడప్పుడు తోచినట్టు నడుస్తుంటాం. ఇతనికి ఉండే లక్షణం ఏమిటో తెలుసా? ఈ ఇంట్లో నేను ఎవరిని మొదలుబుట్టాను, కానీ నువ్వు మొదలుబుట్టినా అందరికంటే ముందు ప్రభువును అంగీకరించిన రక్షణలోనికి వచ్చిన ఈ సేవా కార్యక్రమంలో ప్రారంభం నుంచి ఉన్నా మంచిదే, కానీ క్రమంగా నీవు నడుస్తున్నావా? రెండో మాట చెబుతాను. ఈ ఇస్మాయిల్లో ఉన్న గొప్పతనం ఏమిటి తెలుసా? అందరికి విరోధంగా ఇతను చేయెత్తుతాడు. భార్యాభర్తలు ఇద్దరు ఉన్నారనుకోండి, ఖచ్చితంగా అక్కడ స్థలం కొందాము అంటే అక్కడెందుకు కొనాలి, ఇక్కడ కొనాలంటది భార్య. అంటే వీళ్ళిద్దరు ఎవరో తెలుసా? కుటుంబీకులే, ఒకరి చేతికి ఒకరు విరోధంగా. మనం చాలాసార్లు ఈ ఇస్మాయిల్ అనుభవంలో ఉంటాం. అంటే అర్థం ఏమిటి? అందరూ కలిసి ఆ మాట అన్నారనుకోండి, దాని వ్యతిరేకంగా మనం మాట్లాడతాం. వాళ్ళంతా ఒక పలుకు పలికారని మనం ఒక పలుకు పలుకుతుంటాం. అంటే వ్యతిరేకత, ఒకరికి విరోధముగా. మీరు ఆ మాటలు బాగా గమనించండి. నీకు ఒక కొడుకు పుడతాడు, వాడు నేను దీవిస్తాను, నీ మొర్ర విన్నాను, నువ్వు గర్భవతివి, ఆశీర్వాదం కలుగుద్ది, కానీ నీ పుట్టేవాడు ఎవడో తెలుసా? అందరూ ఇటు అంటే వాడు అటు అంటాడు. వాడెవరో తెలుసా? అందరూ ఇటు చేయి పైకెత్తే వాళ్ళకి విరోధంగా చేయి పైకెత్తుతాడు. ఈ మాటలు మీ గుండెల్లో స్థిరపడాలి. అంటే అర్థం ఏమిటి? మనం దేవుని సన్నిధిలో నడిపించబడుతున్న తర్వాత మన నడక, మన మాట, మన తీరు అంతా విరోధమేనా? ప్రతిదాని ఏ మాట్లాడినా విరోధం ఎందుకు కలుగుతుంది? ప్రతిదానికి విరోధంగా. భర్త ఏమైనా చెప్పిన భార్య విరోధం, కొడుకు చెబితే కూతురికి విరోధం, అన్నదమ్ములు వాళ్ళు చెబితే అక్కజనులకు విరోధం. అంటే అక్కడ అడవిగా అడుగు తిరుగుతున్నాడని దాని అర్థం. నిశ్చయంగా ఇస్మాయిల్ అక్కడ ఉన్నాడు అందరికీ విరోధంగా. మళ్ళీ ఇక్కడికి వచ్చాక ఆశీర్వాదానికి నేను వారసుల కావాలి అంటాడు. అంటే అక్కడ అంటున్నాడు కదా, నీ పేరు చూస్తేనే విరోధం, నీ మాట చూస్తేనే విరోధం, సత్యం పలకలేవు, సంతోషాన్ని కలపలేవు, అందరిలో ఐక్యపడలేవు, అందరికి విరోధంగా, అన్నిటికీ విరోధంగా నువ్వు లేస్తూ ఉన్నావు కదా.
అన్నిటికంటే విశేషమైన అనుభవం ఏమిటో తెలుసా? నీ జీవితంలో క్రమము అనేది పోయింది. ఎంత వాక్యం విన్నా అక్రమమే. ఈ శుభవేళ నా ప్రాణప్రియుడైన యేసును బట్టి బ్రతిమలాడుతూ చెబుతున్నా, ఈ సంఘములో నువ్వు ఉండవలసింది వాగ్దాన పుత్రుడిగా ఉండాలి, కానీ ఇదిగో ఇష్మాయేలు లాంటి అనుభవాలు నీకు ఉండకూడదు. ఇక మూడవది ఏమిటో తెలుసా? ఇస్సాకునొకట విందు జరుగుతుందట, ఇతడు పరిహాసం చేస్తున్నాడు. పరిహాసం. కీర్తనాకారుడు మొదటి కీర్తనలు ఏమి రాశాడు? అపహాసకులు కూర్చుండు, దుష్టులు నడిచేటట్టు మీరు ఉండకూడదు. పరిహాసం, అపహాసం ఇది చాలా ప్రమాదకరమైంది. అటు వారిని పలకరించామనుకోండి, వీడి మొహం వీడిది భక్తా, వీడి మొహం వీడి వాక్యం చెప్పడం వచ్చా, వీడి మొహం వీడికేం తెలుసు, వీడి సంఘాన్ని కాపాడుతాడా, వీళ్ళ నాకున్న అనుభవం వీళ్ళు ఎంతండి, వీళ్ళంతా అంటే ఒకరిని మెచ్చుకోవడం మన వల్ల కాదు. ఎంతసేపు పరిహాసం పరిహాసం పరిహాసం. వీళ్ళదొక ప్రార్థన, ఆడది కూడా గుడేనా? అసలు ఆరాధన మా మందిరానికి జనం ఎట్టుంటారు అంటే ఎంతసేపు ఒకరిని పరిహాసం చేయటమేనా? ఒక వ్యక్తిని ఘనపరచడం చేతగాదిగా, ఒక వ్యక్తిని ఘనపరిచే అనుభవంలో నడవడం కుదరదుగా. పరిహాసకులు అనే మాట బైబిల్లో ఎన్నిసార్లు రాయబడింది? ఆ పరిహాసకులు ముగింపు ఏమిటో రాయబడిందిగా. ఈరోజు ఎంత తేటగా దేవుని వాక్యం ఎందుకు చెబుతుందంటే, ఇంత వాక్యం విని కూడా మనం ఒకరిని పరిహసిస్తూ ఉంటే, ఒకరిని తేలిగ్గా మాట్లాడుతుంటే, ఒకళ్ళ ప్రార్థన కానీ, ఒకళ్ళ వాక్యాన్ని కానీ, వాళ్ళ మందిరాన్ని కానీ, పరిచర్య కానీ, కార్యక్రమాన్ని కానీ తేలిగ్గా వ్యవహరించి మనం మాట్లాడే పరిహాస గుంపులో ఉంటే నువ్వు అనుకోవచ్చు నెంబర్ 1 క్రైస్తవుడని. కానీ బైబిల్ అంటున్న మాట ఏమిటో తెలుసా? అడవి గాడిదలాంటి వాడవు నీవు, నీ చెయ్యి అందరికి విరోధంగా ఉంటుంది, నీకు క్రమం తక్కువ, అక్రమం ఎక్కువ. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ విధంగా ఇష్మాయేలు ఆ సంఘంలో తండ్రి ఇంట్లో అబ్రహాం ఇంట్లో ఎదిగాడు. కానీ అబ్రహాం ఏం చేశాడో తెలుసా? రా నాయన అని చెప్పి ఆహారమును నీళ్ళ తిత్తి నెత్తిన పెట్టాడు. చదవండి ఆ వాక్యాన్ని కూడా. 21వ అధ్యాయము 14వ వాక్యాన్ని చదువుదాం. కాబట్టి తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి ఆహారమును నీళ్ల తిత్తిని తీసుకుని ఆ పిల్లవానితో కూడా హాగరునకు అప్పగించి ఆమె భుజం మీద పెట్టి ఆమెను హాగరు ఇప్పుడు బయలుదేరింది పిల్లవాడిని తీసుకొని. ఈ ఇష్మాయేలు కూడా దగ్గరే ఉన్నాడు. ఇష్మాయేలు ఏమిటి? నాకా ఆహారం నీళ్లు రెండూ ఉన్నాయి. ఈ రెండు అతనికి ముట్టాయండి. బాగా ఆలకించండి. పరిహాసంగా బ్రతికితే ఏం ముడుతుంది? మన ఆత్మీయ జీవితంలో అందరికీ విరోధంగా మనం లేచి నిలబడితే ఏం జరుగుతుంది? మన ఆత్మీయ జీవితంలో దేవుని వాక్యాన్ని మినహాయించి అక్రమ వ్యవహారాలు చేస్తే, అక్రమంగా దేవుని వాక్యాన్ని వినకుండా నడిస్తే ఏం జరుగుతుంది? నీకు దేవుడు ఆశీర్వాదం ఇస్తాడు. ఏ ఆశీర్వాదం తెలుసా? ఆహారము నీళ్లు. ఈ ఆహారము నీళ్లు ఎంతసేపు ఉన్నాయి? అడవిలోకి వెళ్ళాక ఏడుస్తూ ఉంటే నెమ్మదిగా నీళ్లు పట్టింది, నీళ్ళు అయిపోయాయి. ఆకలేసే పెట్టిన రొట్టె తెడితే అయిపోయింది. దేవుడు ఇట్లాంటి వాళ్ళకి దీవెనలు ఇస్తాడు. అది శరీర సంబంధమైన దీవెన. ఒక మాటలో చెప్పాలంటే దేవుడు ఎంత అంటే అంత ఇస్తాడు, కానీ అయిపోతానే ఉంటాయి. దీని అర్థం ఏమిటో చెప్పనా? శరీర సంబంధమైన దీవెనలు. పొలాలు వస్తాయి, వాళ్ళకి బంగారం ఉంటుంది, వెండి ఉంటుంది, కారు ఉంటుంది, కనకం ఉంటుంది, జనాభా ఉంటారు, అడుగుపెట్టిన చోటల్లో ఓటల పుడుతూనే ఉంటాయి. ఇది భూ సంబంధమైన దీవెనలకు సంకేతం. నీ జీవితంలో భక్తి కలిగి ఇష్మాయేలు అనుభవంలో ఉంటూ అందరికీ వ్యతిరేక స్వభావం విరోధంగా పేరు కట్టించి పరిహాసపు గుంపులో ఉండి ఒకరిని లెక్క చేయకుండా పరిహాసం చేస్తూ ఉన్న ఓ ఇష్మాయేలు వంటి అనుభవం కలిగిన వాడా, బైబిల్ చెప్పగానే చెబుతున్నా అనుభూతి ఏమిటో తెలుసా? దేవుడు భూ సంబంధమైన దీవెనలన్నీ నీకు ఇస్తాడు. 5 అంతస్తులు వస్తాయి, 5 కారులు వస్తాయి, కనకం వస్తుంది, వెండి పదవి అన్నీ వస్తాయి. కానీ ఏది నిన్ను పరలోకానికి తీసుకెళ్లేది కాదు. కారణం ఏమిటో తెలుసా? నీవు దేవుని ఇంట్లో వారసుడు సభ్యుడిగా బ్రతకాల. మీరు ఆశీర్వాదానికి వారసులుగా నడవాలి. కానీ ఇష్మాయేలు నడిచాడు, భూ సంబంధమైన దీవెనలు తెచ్చుకున్నాడు. ఆస్తులు పెరుగుతాయి, అంతస్తులు పెరుగుతాయి. కన్ను మూసాక, కథం తొక్కాక, దేహం వదిలాక, పిలుపు వచ్చాక, కన్ను మూసాక జరిగేది ఏమైనా ఉంది అనుకుంటే అంతా శూన్యమే, అంతా వేదనే, అంతా బాధాకరమే. ఈ శుభవేళ ఓ సేవకుడు మీ అందరికీ నేను మరలా చెబుతున్నాను, భూ సంబంధమైన ఆశీర్వాదాలే కావాలా? సంఘంలో 3 గుంపుల్లో మొదటి గుంపు. నేను ఇంకొక మాట కూడా చెప్పాలి. తర్వాత ఒక గుంపు ఉంది. ఈ ఇస్సాకు అనే గుంపును చివరిలో చెబుతాడు. 25వ అధ్యాయంలోకి వద్దాం.
25 మొదలు పెట్టండి. అబ్రహాము మరల ఒక స్త్రీని వివాహం చేసుకొనెను. ఇప్పుడు మరొక స్త్రీని చేసుకున్నాడట. చేసుకున్నప్పుడు అక్కడున్న మాట ఏమిటో తెలుసా? ఆమె పేరు కేతూరా. ఆమె అతనికి జిమ్రానును, యక్షానును, మేధానును, మిథ్యానును, ఇష్బాకును, యషువాను అనే వారందరినీ కంటే 6 అయ్యారు. వీళ్ళకి ఏమి ఇచ్చాడో 6వ వాక్యం చదవండి. అబ్రహాము తన ఉపపత్నుల కుమారులకు బహుమానాలు ఇచ్చి తాను సజీవుడై ఉండగానే తమ కుమారుడగు ఇస్సాకునద్ద నుండి తూర్పు తట్టుగా వారిని పంపివేశాను. 6 పిలిచి బహుమానాలు ఇచ్చి తూర్పు పక్క వెళ్ళిపోండి, మీరందరూ తూర్పు పక్క వెళ్ళిపోండి అని పంపించేశాడు. అయితే వీళ్ళెవరు? మనం ఆలకిస్తే బహుమానాలు పొందిన సంతానం. మరి దేవుడిచ్చే బహుమానాలు ఏమై ఉంటుంది? ఆయన కృపావరాలు ఇస్తాడు, ఐశ్వర్యం ఇస్తాడు, ఆలోచన ఇస్తాడు, వివేచన ఇస్తాడు. నీ కార్యక్రమాలు అన్నీ అనుభవంగా ఉంటాయి. కానీ నీవు ఆ ఇంట్లో లేవు, పంపివేశాను అనే మాట ఉంది. మరి ఇన్ని బహుమానాలు ఇచ్చాక వాళ్ళ ఇంట్లో ఉంచుకోవాలిగా. పంపివేశాను అనే మాట రాయబడింది. ఇప్పుడు మీకు ఒక మాట చెబుతాను. ఓసారట యేసు ప్రభు ఒక ఉపమానం చెప్పారు. ఆ ఉపమానంలో ఆ పెండ్లి కుమారుడు వస్తున్నాడు అనుకున్న తరపున కావలసిన వాళ్ళని లోపలికి తీసుకువెళ్ళి తలుపులు వేశారు. తలుపులు వేయగానే వాడు తట్టి, అయ్యా తలుపుది అంటూ మత్తయి సువార్త 7వ అధ్యాయంలో మొరబెట్టిన గుంపు. అతడు తలుపు తీసి, ఎవరు మీరు? అదేమిటయ్యా అలా మాట్లాడుతున్నా? మేము అద్భుతాలు చేసిన వాళ్ళం కాదు, మేము ప్రవచనాలు చెప్పిన వాళ్ళం కాదు, మేము సూచక్రియలు చేసిన వాళ్ళం కాదు. చదవండి ఆ మాట. ప్రభువా అని నన్ను పిలిచే ప్రతివాడు పరలోక రాజ్యములో ప్రవేశించడు కానీ పరలోకమందున నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశించును. ఆ దినమందు అనేకులు నన్ను చూచి ఆడ పిలిచినంత స్పీడ్గా ఎవరు పిలవరు, ఆడకున్నంత చనువు ఎవరికే ఉండదు. వాళ్ళ ప్రభుతో అసలు కూర్చుని ముఖాముఖిగా మాట్లాడుకున్న అనుభవం కలిగినట్టుగా ప్రభువా. ఒక అతను చూసి అంటాడు, నువ్వు కూడా పిలవరాదంటే, ఆకాశం వైపు కన్నులెత్తడానికి నాకు ధైర్యం లేదయ్యా, ఆయనతో నాకు సమాధానం లేదయ్యా, ఆయన వైపు నేను ఎలా చూడను? మరి ఆ గుంపు ఏమిటి? ఆ గుంపు ప్రభువా అని మానక పిలిచే ధైర్యం కలిగిన గుంపు. వాళ్ళను చూసి ఇప్పుడు ఈయన ఏమంటున్నాడో తెలుసా? మేము నీ నామమున ప్రవచింపలేదా? ప్రభువా మేము నీ నామమున ప్రవచించలేదా? ఇదొక వరం. ఇప్పుడు చూడండి, ఇదొక బహుమానం అండి. నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా? అసలు ఎవరి కోదన దయ్యాలు మాకు వదిలిపోయినాయి. తెలుసా నీకు ఆ సంగతి? కారణం ఏమిటో తెలుసా? మేము దయ్యాలను వెళ్ళగొట్టగలిగిన వరాలు కలిగిన వాళ్ళం. ఈ బహుమానం దేవుడు మాకు ఇచ్చాడు. తర్వాత వాక్యం చదవండి. నీ నామమున అనేక అద్భుతములు చేయలేదా అని చెప్పుతారు. ఎన్ని జరిగాయో తెలుసా? బైబిల్లో ఉన్న మాట, వాక్యానుసారంగా నడిచిన వాడే ఇంట్లో ఉంటాడు, దీవెనకరంగా ఉంటాడు. అద్భుతాలు చేసినా, ప్రవచనాలు చెప్పినా, ప్రవచించినా, వనకార్యాలు చేసినా అది తప్పని నేను అంటాంలా. మనకు ఏ బహుమతులు ఇచ్చిన వానితో మనకు సంబంధం ఉండును గాక. 2వ గుంపు వాళ్ళు ఎవరయ్యా అని మనం చదివితే 6 వాళ్ళు ఎవరో తెలుసా? ఏమీ చేయరు. వాళ్ళు ఎవరో తెలుసా? ఆయనకు అసలే తెలియదు. ఇంతకీ సంగతి ఏమిటయ్యా అంటే, వాళ్ళే చెప్పుకుంటారు, మేము ప్రవచించిన వాళ్ళం, దయ్యాలు వెళ్ళగొట్టిన వాళ్ళం, అద్భుతాలు చేసిన వాళ్ళం అని అరిసి చెబితే ఆయన వచ్చి అంటాడు, మీరు నాకు తెలియదు కదా, నేను ఎప్పుడు మిమ్మల్ని చూడలేదే కదా. ఈ శుభవేళ ఈ మాటలు వింటున్న తర్వాత చాలాసార్లు దేవుడితో సంబంధం లేకుండా, దేవుని వాక్యానుసారంగా నడవకుండా, దేవుని సంఘ సహవాసంలో ఎముకలలో ఎముకలాగా, కీళ్లలో కీళ్ళలాగా శరీరంలో అతక్కుండా, ఇంటిలో కట్టబడిన రాయి ఒక రాయి మీద కట్టబడిన కట్టడం లాగా లేకుండా వాళ్ళంతా వాళ్ళే బతుకుతూ ఉంటారు. వాళ్ళకి ఇల్లు వలె కట్టబడాలని కానీ, శరీరంలో అవయవంలాగా ఉండాలని కానీ ఆలోచన ఉండదు. ఆయన చూసి అంటాడు, అస్సలు మీరెవరో నాకు తెలియదు. ఈ రోజున ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, మనం దేవుడు మనకిచ్చిన తలాంతును బట్టి సంబరపడుతున్నామా? తలాంతు ఇచ్చిన దేవునితో ఐక్యపడుతున్నామా? ప్రభుతో నీకు సంబంధం లేక కనుక నీకు బహుమానాలతో నిన్ను పంపివేస్తాడు. చివరికి ఉండేది ఎవరయ్యా అంటే, ఇస్సాకు ఒక్కడే ఉండబోతున్నాడు. సరే, ఇస్సాకులో గొప్పతనం ఏమిటి? ఇప్పుడు మీకు కొన్ని మాటలు క్లుప్తంగా చెప్పి నేను ముగించాలి. ఇస్సాకు పుట్టాడండి.
పుట్టాక కొంతకాలం అయ్యాక ప్రభువు వచ్చి, అయ్యా నీ ఒక్కడైన కుమారుని నీవు తిన్నగా మోరియా కొండగా తీసుకుని వచ్చి అక్కడ నీకు చూపించే చోట్లో ఆ పిల్లవాడిని బలర్పించు అన్నాడు. 22:6. దహన బలికి కట్టెలు తీసుకొని కట్టెలను తీసుకొని తన కుమారుడు ఇస్సాకు మీద పెట్టి తన చేతితో నిప్పును కత్తిని పట్టుకొని పోయెను. ఇక్కడ ఇస్సాకు ఉన్నాడట. ఇస్సాకును వెంట పెట్టుకుని తండ్రి వెళతా ఉన్నాడు. వెళ్ళేటప్పుడు ఏం చేస్తున్నాడు తెలుసా? కట్టెలు చీల్చి కట్టెలు అతని మీద పెట్టాడట. తన చేతితో ఏం తీసుకున్నాడు? కత్తె తీసుకున్నాడు, కాగడా తీసుకున్నాడు. ఇప్పుడు మన జీవితంలో ఇది చాలా అవసరమైంది. నేను తండ్రి దీవెనలకు వారసులకు కావాలి అనుకుంటే ఈ 2 క్యారెక్టర్లు మనకు చాలా అవసరమైనవి. మొదటిది ఏమిటో తెలుసా? గారాల పట్టి చాలా ముచ్చడైన వ్యక్తి. ఆఖరి దినాల్లో ముసలవాడిని ఆయనకు నవ్వు కలిగే కొడుకునిచ్చాడు. కానీ ఇప్పుడేమంటాడు తెలుసా? ఈ నవ్వులాంటి కొడుకు, నాకు అనుగ్రహించబడిన దేవుడు నన్ను కనికరించిన కొడుకు ఇప్పుడు కట్టెలు మోసేవాడుగా ఉండాలి. మరి ఈ రోజున దైవ సంబంధమైన నిర్ణయం ఏమిటి? ఆ కుమారుడు కట్టెలు మోసేవాడుగా ఉన్నాడట. ఈ రోజున సమస్త ఆస్తి అతనికి ఇచ్చాను, సమస్తం కలిగిందంతా ఇస్సాకు ఇచ్చాను. ఇస్సాకులో గొప్పతనం ఏమిటో తెలుసా? తాను కట్టెలు మోసేవాడుగా జీవితాన్ని ప్రారంభించాడు. ఈ రోజున ప్రభు కొరకు మనం జీవిస్తున్నాం కదా, మనం ప్రభు కొరకు జీవిస్తూ కొండ ఎక్కాలి. అది పరిశుద్ధమైన కొండ, పవిత్రమైన కొండ, ఓ యథార్థమైన నివాసం, ఓ రకంగా చెప్పాలంటే ఉన్నత స్థాయికి ఎక్కాలి. మరి ఈ ప్రభు మార్గంలో వెళుతున్న మనం ఇస్సాకు లాంటి పేరు పెట్టుకున్న కడగబడిన వ్యక్తులమే అయినా మనం కట్టెలను మొయ్యగలుగుతున్నామా? ఈ ప్రవచనం క్రీస్తులో నెరవేరింది. కానీ మనకు ఉపదేశం ఏమిటంటే కట్టెలు మోస్తున్న కొడుకు. అది బరువుతో కూడింది, అది అవమానంతో కూడింది, అది కష్టంతో కూడింది. ఈ రోజున దేవుని రాజ్య వారసులు కావాలి అనుకున్నా, దేవుని ఇంట్లో ఈ ఆస్తికి నేను కర్తగా ఉండాలి అనుకున్నా, ఈ ఆస్తికి వారసులుగా ఉండాలి అనుకున్నా, దేవుని కొరకును శ్రమ పడేవాడిగా ఉందవుగాక. ఇతగాడికి సకల దీవెనలు కలుగ చేయాలని నా ఆస్తి నీదే అంటున్నాడు. ఎప్పుడో తెలుసా? నీవు నాతో కూడా కట్టెలు మోసేవాడిగా ఉందవుగాక. మరి ఈ రోజున ప్రభు కొరకు మనం ఎంత శ్రమ పడుతున్నాం? మనకేదైనా శ్రమ వచ్చిందనుకోండి, మనకేదైనా ఇరుకు వచ్చిందనుకోండి, మనకేదైనా కష్టం వచ్చిందనుకోండి, అవసరమైతే సేవకుల మీద, మందిరం మీద, బైబిల్ మీద, చివరికి దేవుడి మీద కూడా కోపాన్ని కుమ్మరించేస్తాం. కోపాన్ని కుమ్మరించి మన ఇష్టానుసారంగా నడిచి వెళతా ఉంటాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజున మీరు ఇస్సాకులే అయితే, మీరు వాగ్దాన పుత్రులే అయితే, వారసులు కావాలనుకుంటే, ఆస్తికి నేను హక్కుదారుని కావాలి అనుకుంటే, ఈ వాగ్దానాన్ని నా సొంతం కావాలని మీలో ఎవరు కోరుకున్నా ప్రభు కొరకు కట్టెలు మోసేవారుగా ఉందరుగాక, ప్రభు కొరకు సిలువను మోసేవాళ్ళుగా ఉందరుగాక, ప్రభు కొరకు అవమానాలు పడేవాళ్ళుగా ఉందరుగాక, ప్రభు కొరకు కష్టాలు అనుభవించేవాళ్ళుగా ఉందరుగాక. నిందలైనా, బాధలైనా, కరువైనా, ఖడ్గమైన, వస్త్రహీనత ఏదైనా సరే నా తండ్రి అయిన అబ్రహాముతో నేను నడుస్తాను. మరి ఈ సంఘంలో ఇంతకాలం నుంచి ఉన్నారు కదా, ఇప్పుడు మీరు ఏ సంఘస్థులు? 2వ మాట చెబుతాను. అతను కట్టెను మోస్తూ శ్రమ పడుతూ ఎక్కవలసిన భారమైన జీవితాన్ని ఓపిగ్గా నడిపిస్తున్నాడు. పక్కన తండ్రి నడుస్తున్నాడట. తండ్రి చేతిలో ఏముంది? కత్తి ఉంది, తండ్రి చేతిలో నిప్పు ఉంది. మీరేమనుకోరుగా? మీరంతా తల్లిదండ్రులే కదా. మీ చేతిలో కత్తి, నిప్పు ఎప్పుడైనా ఉందా? కట్టెను మోస్తున్న వానికి తండ్రి ఎలా అయి ఉండాలో తెలుసా? ఖడ్గం పట్టుకున్నవాడై ఉండాలి, కాగడా కరిగిన వాడై ఉండాలి. మరి నీలోనే కాగడా లేకపోతే, నీ దగ్గరే కత్తి లేకపోతే, ఇస్సాకుని పిలుస్తా అంటాడు, నా తండ్రి ఎవరో నాకు తెలుసు, అతనితో నేను నడుస్తున్నాను. చేతిలో కత్తి ఉంది, అతని చేతిలో కాగడా ఉంది. కాగడా ఉన్నవాడే నా తండ్రి, కత్తి ఉన్నవాడే నా తండ్రి. ఎవరవై ఉండాలో తెలుసా? కత్తి కలిగిన వ్యక్తిలాగా ఉందవగాక. నీతో నడిచేవాడు కట్టెలు మోసేవాడుగా నడవగలుగుతాడు. నీ దగ్గరే కత్తి లేకపోతే, నీ దగ్గరే అగ్ని లేకపోతే, నీ దగ్గర అభిషేకం లేకపోతే, పక్కనున్నవాడు కట్టెలు మోసేవాడుగా ఎందుకుంటాడు? ఈ రోజున మీ పిల్లలు కానీ, మీ క్షేమం కానీ ఎందుకు అంతరించిపోతా ఉంది? ఈ రోజున మరలా కుటుంబాలు కట్టబడునగాక, మరలా కుటుంబాలు ప్రార్థనలో నడిపించబడునగాక, మరలా కుటుంబాలు ఆశీర్వాదకరంగా ఉండునగాక. ఈ మందిరం వదిలి వెళ్లే ముందే నేను కత్తి కలిగిన ఒక తండ్రిగా నేను జీవిస్తాను, కత్తి కలిగిన తల్లిలాగా జీవిస్తాను, నీ చేతిలో కత్తి ఉండునగాక. ఈ రోజున అనుభవాల్లో వెళితే
ఆ దీవెనలన్నీ వారసులకు వచ్చాయిగా. మరి ఇప్పుడు నువ్వు దీవెనలకు వారసుడవా, ఆశీర్వాదానికి వారసుడవా, పరలోక రాజ్యానికి వారసుడవా, సింహాసనానికి వారసుడవా? ఒక్కసారి మీరు ఈ మాటలు విన్నాకైనా ఒక్క క్షణం ఆగి ఆలకించి, నేను ఇస్మాయేలులాగా వ్యవహరిస్తున్నానా, బహుమానాలు పొందిన వ్యక్తిలాగా సంఘంలో వ్యవహరిస్తున్నానా, కట్టెలు మోసే తనయుడిలాగా నా పైనాన్ని సాగిస్తున్నానా, మౌనంగా బలిపీఠం ఎక్కిన వ్యక్తిలాగా నేను వ్యవహరిస్తున్నానా, కత్తి నిప్పు కలిగిన తండ్రి చేతిలో నేను నడిపించబడ్డానా? ఒక్కసారి ఆగి ఆలకించి, మీరు వారసులో కాదో దీవెనలకు, పరలోకానికి వారసులో కాదో ఇప్పటికే మీకు అర్థం అవుతుంది. ఒకవేళ ఇస్మాయేలు జాతిలో ఉన్న, బహుమానాల గుంపులో ఉన్న మీ జీవితం సరిచేయబడుగాక. నేను ముఖాముఖిగా ఆ కొండ మీద నా దేవునిని చూస్తాను అనే నిరీక్షణకు నీవు రాగలిగితే నీవును వారసుడవే. పరిశుద్ధుడను ప్రేమామడిన ప్రభు వందనాలయ. ప్రజలు నీ వైపు చేతులెత్తి ప్రార్థన చేసుకుంటున్నారు. వారి మొర్ర ఆలకించు, దిద్దుబాటు కలగడానికి కార్యం చేయి. అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే గొప్ప కార్యాలు మీరు చేయబోతున్నందుకు వందనాలు. క్రమమైన మార్గంలో నడిపించి నీ రాకడగరగా ఎత్తపరచు. అట్టి ఘనకార్యం మీరు చేయబోతున్నందుకై మరొకసారి స్తుతులు చెల్లిస్తూ, ఈ మాటలు ఎంతమంది విన్నారు, నీ స్వరం ఎవరెవరికైతే వినబడిందో వారందరిలో ఘనకార్యం జరగాలయా, విప్లవాత్మకమైన మార్పు కలగాలయా, వారసులుగా బ్రతకాలని తపన కలగాలయా. బలమైన కార్యాలు చేసి కూడి వచ్చిన వారిని దీవించండి, వాక్యమైన వారిని ఆశీర్వదించండి. తీర్మానంతో ప్రార్థన చేసుకునే వారికి దీవెన కలుగచేసి నీ రాకడ కొరకు ఆయత్తపరచండి. మీరు నడిపిస్తూ రాకడ కొరకు సిద్ధపరచమని యేసు పరిశుద్ధ నామాన ప్రార్థన చేసి విన్నవించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. మీ ప్రార్థనావసతుల కొరకు మమ్ములను సంప్రదించవలసిన మా చిరునామా పాస్టర్ దేవదాస్ గారు, వస్తున్నామండి, న్యూస్వీడ్ రోడ్డు, హనుమాన్ జంక్షన్, కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్. మా ఫోన్ నెంబర్లు 08656242751, మరి ఒక నెంబర్ 94407727